కన్యా రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగ పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. సంతాన ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి వీరికి అంతగా కలిసిరావు. ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు కాలం అనుకూలంగా ఉంది. ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త నిరాశ అని చెప్పవచ్చు. చేదాకు వచ్చిన H1 వీసా వెనక్కి వెళ్ళడం లేదా క్వరీ పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటాయి. వారికి ఉద్యోగం మారిపోదాం, కొత్త ఉద్యోగం ప్రయత్నాలు చేసుకుందాం అనే ఆలోచన ఉంటుంది. ఈ వారం వీరికి గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న చోటే ఉండడం, అదేవిధంగా ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధించిన వ్యవహారాలు, కుటుంబ సంబంధించిన వ్యవహారాలు కొంతవరకు సానుకూలు పడతాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది చేతికి అందుకేస్తుంది. కోపతాపాలకు దూరంగా ఉండడం, అన్నీ మనకే తెలుసు, ప్రతి ఒక్కటి మనమే ముందుంచి చూసుకోగలం అనే భావన ఎక్కువగా ఉంటుంది. అందరినీ గుడ్డిగా నమ్మకుండా మీకు మీరుగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బంధువులతోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్యపోతాయి. ముఖ్యంగా తల్లి వరపు బంధువులు, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు ఇవి సానుకూల పడుతుంది. ఎప్పటి నుంచో కోర్టు పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నారో వారికి ఈ వారం పరిష్కారం అవుతుంది. కాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఫలితం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు జాగ్రత్త వహించాలి. ప్రతిదినం ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త వహించాలి. చదువు మీద దృష్టి సారించాలి. సోషల్ మీడియాకి, మొబైల్ ఫోన్కి ఎంత తక్కువగా వాడితే, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందరూ మన వాళ్ళే, వాళ్ళెవరు చూస్తున్నారు, వాళ్ళకంటే ముందు మనం ఉండాలి అనే ఆలోచన ఉంటుంది తప్పితే కానీ చక్కగా చదవాలి, ఎదగాలి అనే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి విద్యా విషయాల పట్ల ప్రతి ఒక్కటి ఆచితూచి వ్యవహరించాలి. వివాహ సంబంధించిన వ్యవహారాలు, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. పేరు పేకాత లభిస్తాయి. నలుగురిలోనూ మీరు చేసే కార్యక్రమాలు, సంఘ సేవలు ఏవైతే ఉందో 10 మంది మెచ్చుకోలుగా ఉంటుంది. రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పరచుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా హుందాగా ఉండాలి. 10 మందికి మనం సహాయం చేయాలి, లేదా 10 మందిలో మన అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి, 10 మంది చెప్పుకోవాలి అనే భావంతో ఎక్కువగా ఉంటారు. ఈ స్పోర్ట్స్ సంబంధించిన వ్యవహారాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. స్పోర్ట్స్లో ఒక సీట్ రావడం కూడా ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడ్డాం, ఫలితం ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు, దాని తగ్గట్టుగా మనం నిర్వర్తించాలి అనే ఆలోచన ఉంటుంది. వ్యయంలో కేతువు ఉన్నారు, అంత అనుకూలంగా లేదు. వ్యయంలో కేతువు, షష్టంలో 5 గ్రహాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యా శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండడం చెప్పదగిన సూచన. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఖర్చును అదుపులో ఉంచగలుగుతారు. వచ్చిన ధనాన్ని జాగ్రత్త పరుచుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఎక్కువగా ఏర్పడుతుంది వీరికి. గోచారీత్యా సప్తంలో శని వీరు అంత అనుకూలంగా లేదు. వివాహం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఓ సంబంధం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది అందరికీ కాదు, కొంతమందికి మటుకే. ఏదైనా మన మంచికే, భగవంతుడు ఇంకొక మంచి సంబంధం ఇవ్వడం కోసం ఇలా జరిగిందేమో అని సరిపెట్టుకుంటారు. సంతాన విద్యా విషయాల పట్ల, వివాహం పట్ల ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in